ఆలస్యమైన రైతులందరికీ న్యాయం చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మరో 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో 210 కోట్ల వ్యయంతో చేపట్టే మిషన్ భగీరథ పైప్ లైన్ పనులకు మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాపై కేసీఆర్ పగపట్టినందుకే బీఆర్ఎస్ను కథం చేశారని విమర్శించారు. ఆలేరు నెత్తిన మల్లన్న సాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లు ఉన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు సాగునీరు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ కట్టిన సాగర్ 70 ఏళ్లైనా మంచిగానే ఉందన్న మంత్రులు కోట్లు పెట్టి కేసీఆర్ కట్టిన మేడిగడ్డ ఏడాదికే కుప్పకూలిందని విమర్శించారు. టెండర్లు పూర్తి చేసుకొని రేపటికెళ్ళి పనులు మొదలు పెట్టించి 3 మాసాలలో మీ ప్రతి ఇంటికి మీకు గోదావరి నీళ్ళు తాపిస్తామని అందరు సాక్షిగా మా చామలకి ఎంపీ గారు ఉన్నారు, సీతకు ఉన్నది. ఎందుకంటే అన్నం లేకుండా బతకొచ్చు కానీ మంచినీళ్ళు లేకుండా బతకలేము. పోయి మన ఏరియా ఏంటంటే మన కర్మ దేవుడు మనం ఎట్లా ఇచ్చిందంటే మన నల్గొండ జిల్లాకు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాడు, కానీ కింద ఫ్లోరైడు పైన హైదరాబాద్లో 1 కోటి మంది వాడి వదిలిపెట్టిన డ్రైనేజ్ నీళ్లు మన ముఖం మీద ఇస్తాం. గోదావరి నీళ్లతో బస్వాపూరు గంధమల్లను కూడా 1.5 టీఎంసీతో 2 నెలల్లో టెండర్లు పెట్టించి 1.5 ఎకరాలకు సాగునీరు ఇస్తాం. బస్వాపూర్ని కూడా పూర్తి చేపిస్తాం. మన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు గెలిచిన తెల్లారికెళ్ళి మునియాది గారికి కాలువ, గంధమల్ల, బస్వాపూరు రోజు అనే పని గారికి. ఈయనకేమో ఈ మంచినీళ్ళు గంధమల్ల నిన్న మన అయితే 15 రోజులు పండుకుంటున్నాడో లేదో రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి మన కెనాల్ ఓపెన్ చేయించింది నాతోని. 90 చెరువులు నింపిండు. మిషను కిరాయి సొంతం పైసలు పెట్టుకొని కాలువలు తీసుకుంటా ఆడంగా సంతులంగా పొందులంగా తీసుకుంటా చెరువులు నింపిండా లేదా? మరి పోయినసారి 10 ఏళ్ళు ఎమ్మెల్యే ఉంది కదా, ఒక్క చెరువు అయినా నింపిందా? మరి ఎందుకు మనసుల మీద ప్రేమ ఉంటే నింపుతారు. అప్పుడు వాస్తవానికి అటు ముఖ్యమంత్రి గారిని, ఇటు నన్ను, ఇటు ఈఎన్సీ గారిని వెంటబడి ఫాలో అప్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మొన్ననే వాస్తవానికి సీఎం గారి యొక్క బర్త్డే సందర్భంగానే అది ఓపెన్ కావాల్సింది ఉండే. సరే, ఏదో ఆ రోజు అనుకోకుండా నేను అందుబాటు చాలా సంతోషం. అదే విధంగా ఇందాక మొన్న మేము అంటే మా శాఖ నుంచి 20 కోట్లు రిలీజ్ చేసినాం. దాంట్లో ఇంకా మిగతా పెండింగ్ ఏది ఉన్నాయో ఈ రోజు కానీ రేపు కానీ ఖచ్చితంగా మా ఈఎన్సీ గారిని పిలుచుకొని మన వెంకటరెడ్డి అన్నయ్య గారి కూడా ఉన్నాయి, అవి కూడా అన్ని క్లియర్ చేస్తామని తెలియజేస్తూ, నాకు కూడా మరి అన్నగారు చాలా పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం జరిగింది. కొండ అయినటువంటి ఊర్లో ఒకప్పుడు వరదలు వచ్చి టీఆర్ఎస్ గవర్నమెంట్ లో 9 మంది చనిపోయారు. అక్కడ బ్రిడ్జి కూడా కూలిపోతే వాళ్ళు కనీసం 1 రూపాయి కూడా ఇవ్వలేదు. మీరు 11 కోట్ల రూపాయలు ఇచ్చినందుకు ఈ సందర్భంగా వెంకటరెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.